మొత్తానికి దోసకాయ పెట్టేదానికి ప్రిపేర్ అయినాము. ఇది పేపర్ పరుస్తున్నాము. ఇది ఇట్లా బ్లాక్ పేపర్. అది ఇవి సామాన్లు. ఇదే ల్యాండ్. మొత్తానికి సాల్ తోలిచ్చాము. వీటికే ఇప్పుడు పేపర్ పరిచి ఇటు పక్కన వచ్చేసి సాల్ వేస్తారనమాట. పేపర్ లాటర్ ఇది పైపులు, సెంటర్ పైపులు ఇవి అంటే చెనలాటర్ అంటారు, వాటర్ పోయేకి. ఏదో ఇట్లా చుట్టలు వేసుకొని లాగుతారు అనమాట. ఏదో ఇట్లా ఒక్కో చుట్ట వచ్చేసి 900 మీటర్స్ వస్తుంది. ఇవన్నీ అవి తోలు పెట్టేసి ఆల్రెడీ 5 acres ల్యాండ్ అనమాట. ఇలా వేసి ఒక మనిషి లాగుతూ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మనుషులు వచ్చేసి కాలుతో తొక్కుతా పేపర్ చుట్టూ ఇటుపక్క అటుపక్క మట్టి వేస్తారన్నమాట. అదో మొత్తానికి ఒక 5 ఎకరాలు ప్రిపేర్ చేస్తున్నాము. 14 మంది వచ్చి ఉన్నారు. అంటే లేబర్కి ఇచ్చేసాము ఒప్పందం లెక్కన. ఒక్కొక్క రోల్కి వచ్చేసేసి 1000 రూపీస్ పే చేయమన్నారు. అంటే దీనివల్ల యూజింగ్ ఏంటంటే మనకు తర్వాత ఈ దోశ పెట్టిన తర్వాత కలుపు మొక్కలు ఎక్కువ పడతాయి. అందుకోసం ఇది వేయడం వల్ల కూలీల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక దాంట్లో మనం పెడతాం అన్నమాట దోశ. ఒక దాంట్లో ఒక ముక్క. గెట్ వాటర్ అన్నది అంత ఇది కాదు, బాగా మస్తు వస్తుంది. వాళ్ళు వర్క్స్ కూడా బాగా చాలా ఫాస్ట్ చేస్తున్నారు. అసలు ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తారైతే అసలు అనుకోలేదు. 5 acres ల్యాండ్ కూడా మ్యాక్సిమం మీకు 4 hours కంప్లీట్ చేసినారు. వర్క్ బాగా చేస్తుండ్రు. అయితే నాకైతే మస్తు అనిపించింది అలెక్స్.